అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ 1580. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయబాకండి. చివరి వరకు చూడండి వీడియో ప్లీజ్ అండి. కొత్త ఛానల్ నాది, మీకు రిక్వెస్ట్ మరి చేసి చెప్తున్నాను. స్టార్టింగ్లోనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన కర్రీ వచ్చేసి గోంగూర బోటి. మన ఛానల్లో చాలా ఉన్నాయండి, చాలా రకాలుగా చేస్తున్నాం. బోటితోటి సొరకాయ బోటి, టమాటా బోటి, గోంగూర, అట్లా మామూలుగా బోటి చాలా చేసిందండి. ఇప్పుడు ఇవ్వండి 4-5 పచ్చిమిరపకాయలు, 2 టమాటా ముక్కలు. దీంట్లో గోంగూర వేసేద్దాము, వేసి ఉడకబెడదాము. మొత్తం వీడియో చివరి వరకు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుందండి. మధ్యలో స్కిప్ చేయబాకండి. ఇక్కడ నీళ్ళు వేడి చేస్తున్నాను. నీళ్ళు వేడి కావాలండి బోటి శుభ్రం చేసుకోవడానికి. శుభ్రం చేసి పెట్టినాను. వేడి నీళ్ళల్లో కొంచెంసేపు ఉడకబెట్టి తీస్తే చక్కగా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. గోంగూరలో కొన్ని వాటర్ వేసుకుందామండి. కొన్ని ఉడుకుతుంది. ఇక స్టవ్ ముట్టించేస్తాను. చూడండి గోంగూర చక్కగా ఉడుకుతున్నది. దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దామండి. నీళ్ళు మరుగుతున్నాయి, దీంట్లో కూడా సాల్ట్ వేయాలి. ఇవ్వండి సాల్ట్ కొంచెం వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసినాము మరిగే నీళ్ళలో. ఇదిగో పసుపు. అదేవిధంగా ఇగో శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటి అండి. ఇది నీట్గా కడిగి పెట్టిన 5-6 సార్లు కడగాలి. శుభ్రంగా అంటే శుభ్రంగా కడుక్కోవాలి. ఇదిగో వేసేస్తున్నాను. బోటి ఎంత శుభ్రంగా కడుక్కుంటే అంత బాగుంటుందండి. ఇది కొంచెంసేపు ఉడకనిద్దాము, ఒక 10 నిమిషాల వరకు ఉడకనిద్దాము. ఆ నీళ్ళల్లో పసుపు ఉప్పులో ఉడికితే దాంట్లో ఉన్న డస్ట్, చెత్త, విత్త అంతా వెళ్ళిపోతుందండి. మనకు నీట్గా మంచిగా ఉంటుంది బోటి. వండుకున్నా కానీ తిన్నా కానీ నీచు వాసన అనేది అస్సలు రాదు. ఇట్లా వేసుకొని తినాలి. మనకు గోంగూర ఉడుకుతుందండి. ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చేసింది. ఇక ఇది ఉడకాలి. ఉడికాక చూపిస్తానండి. ఇదిగోండి బోటి ఈ విధంగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టి ఇప్పుడు ఆఫ్ చేస్తున్నానండి, బంద్ చేస్తున్నాను. ఇక మంచిగా ఉడికింది. అవి కొంచెం చల్లగైన తర్వాత శుభ్రంగా 4-5 సార్లు మంచి నీళ్ళతోటి శుభ్రంగా కడుక్కొని మనం కూర వండుకోవాలి. అయితే బాగుంటుంది, నీచు వాసన అనేది అస్సలు రాదు. చూడండి ఇప్పటి వరకు పసుపు ఉప్పులో ఉడికింది. మనకి ఇక్కడ గోంగూర ఉడుకుతుంది చూడండి. ఇంకా గోంగూర అయిపోవచ్చింది ఉడకడం. ఇక ఇది కొంచెం చల్లగైన తర్వాత తీసి కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను. చూడండి గోంగూర మంచిగా ఉడికింది. పప్పు గుత్తితోటి రుద్దేస్తాను. ఇది కూడా శుభ్రంగా చల్లారుతుంది. ఇది కూడా శుభ్రంగా కడిగేస్తా. ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఇక చూడండి 2 టీ స్పూన్ల ఆయిల్ పోసిందండి. ఇక బోటి ఎంత క్లీన్గా శుభ్రంగా కడుక్కున్నా చూడండి. 5 సార్లు కడిగిందండి. 5 సార్లు కడిగితే చూడండి ఇట్లా వచ్చింది నీట్గా. ఇట్లా నీట్గా కడుక్కుంటే మనకు నీచు వాసన అనేది అస్సలు రాదు. మీలో గోంగూర బోటి ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. చూద్దామండి. ఆయిల్ వేడవుతుంది. దీంట్లో ఇదిగోండి హోల్ గరం మసాలా, అంటే 2 లవంగాయలు, కొంచెం దాల్చిన చెక్క, 1 బగారాకు, కొంచెం సాజీరా. ఇదిగోండి గోంగూర, రుద్ది పెట్టిన గోంగూర. ఉల్లిపాయ వేసుకుందామండి. ఒక పెద్ద ఉల్లిగడ్డ. కొంచెం ఇట్లా హోల్ గరం మసాలా వేస్తే ఏంటంటే ముక్కగా పడుతుంది, మసాలా అనేది ముక్కగా పడుతుంది, బాగుంటుంది. ఎర్రగా అయ్యేంతవరకు వేపుకోవాలి ఉల్లిపాయలు. చూడండి ఉల్లిగడ్డ మంచిగా ఎర్రగా వేయింది. ఈ స్టేజ్లో మనం కొంచెం సిమ్లో పెట్టుకుందామంట. సిమ్లో పెట్టుకొని పసుపు వేసుకుందామండి. పసుపు 1 టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఫ్రెష్గా నూరుకున్నదండి. ఇది మంచిగా కలుపుదాము పచ్చివాసన పోయేంత వరకు. ఎల్లుల్లిపాయ, అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు కలుపుదాము. కమ్మటి వాసన వస్తుందండి. ఇట్లా ఫ్రెష్గా వేసుకుంటే కమ్మటి వాసన అండి. మనకు మటన్కి కూడా మంచిగా పడుతుంది ఆ ఫ్లేవరు. ఇప్పుడు బోట్ వేసేద్దాం.
మసాలాతో పాటు బోటి కూడా వేగుతుందండి. చూడండి ఈ విధంగా కలిపేసినాను. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెము మనము ఎందుకంటే బోటి ఉడికేటప్పుడు వేసినాం కదా, కొంచెం సాల్ట్ వేసి కలుపుదాము. గోంగూరలో కూడా ఉంది బోటి గోంగూరలో కూడా ఉప్పు ఉంది కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువైతే కష్టం అవుతుంది, తక్కువైతే వేసుకోవచ్చు. కానీ ఈ విధంగా కలిపి సిమ్లో పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాం. చూడండి బోటి నూనెలో చక్కగా వేగిందండి. ఇప్పుడు కారం వేసుకుందాం మనం, ఎందుకంటే గోంగూరలో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, దాన్ని చూసుకొని వేసుకోవాలండి. టమాటా కూడా వేసినాం గోంగూరలో, కాబట్టి నేను కారం కొంచెం వేస్తున్నాం. దీంట్లో జీలకర్ర పొడి కొంచెం, ధనియాల పొడి అండి. ఇంకా దీంట్లోకి మసాలాలు ఇవే, మసాలా కర్రీ కాదు కానీ కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేస్తే బాగుంటుంది, అంతేం లేదు. గోంగూర వేసిన ఇవన్నీ వేసుకోవచ్చండి, బాగుంటాయి. ఇవన్నీ వేస్తేనే బాగుంటుంది, స్మెల్ రాకుండా ఇవన్నీ వేయాలి కంపల్సరీ. ఇవి సిమ్లో పెట్టి ఉడకనిద్దామండి కొద్దిసేపు. 5 minutes సిమ్లో పెడదాం, ఒక 5 నిమిషాలు చూద్దామండి. చూడండి బోటీలో వచ్చిన నీరు మొత్తం ఎగిరిపోయింది. చూడండి ఈ విధంగా బోటీలో వచ్చిన నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉంచాలండి. మనకు నీచు వాసన అనేది అస్సలు రాదు. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాము. మనం గోంగూర ఇప్పుడు వేసుకోవద్దండి, ఒక 70% బోటి ఉడికిన తర్వాత అప్పుడు బోటి వేసుకోవాలి. ఈ బోటి వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చేసి దించుకుంటూ సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు వేస్తే బోటి ఉడకదండి, ఒక 70% ఉడకాలి కంపల్సరీ. ఇంకా కొంచెం వాటర్ పోసుకుందాం. బోటి మునిగేంత వరకు సరిపోతాయండి. ఇప్పుడు ఉడకాలి మంచిగా. నాన్ వెజ్ బాగా ఉడికితేనే బాగుంటుందండి. ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది. ఇక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి చూద్దామండి. 80% వరకు ఉడికిందండి. ఇప్పుడు గోంగూర వేసుకుందాం. మీ స్టేజ్లో గోంగూర వేసుకుంటే 10 నిమిషాలు ఉడకనిద్దాం. గోంగూరతోటి ముక్కగా పడుతుంది, మంచిగా బాగుంటుంది. నేను దీంట్లో గోంగూరలో పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసానండి. ఇంకా మనకు దీంట్లో బోటీలో టమాటా వేయాల్సిన అవసరం లేదు. చూద్దాం ఎంత పడుతుందో అంత చూసేద్దాము. చూస్తా కలుపుతా, ఇది మొత్తం పడుతుందా కొంచెం పడుతుందా. ఎప్పుడైనా గోంగూర బోటీని డామినేట్ చేయొద్దండి, డామినేట్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది కర్రీ. మనకు వేసినట్టు కొంచెం కనపడాలా, మరీ ఎక్కువ కాదు. చూడండి దీంట్లో మనకు అస్సలు కనపడటం లేదు, అంటే ఇది మొత్తం పడుతుంది అంటే అర్థం. మొత్తం వేసేస్తున్నాను ఇక. మనం ఫస్ట్ కొంచెం వేసుకొని చూసుకోవాలి, చూసుకుంటే తర్వాత ఇది మొత్తం పడుతుందా పట్టదా అన్నది మనకు అర్థమైద్ది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బోటి గోంగూర సూపర్గా వచ్చిందండి, కర్రీ మాత్రం మామూలుగా రాలేదు. ఇప్పుడు సిమ్లో పెట్టి ఉడకనియాలండి. మీడియంలో కూడా పెట్టద్దు, హైలో పెట్టద్దు, మీడియంలో పెట్టద్దు. సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనియాలి. మంచిగా ముక్కగా పడుతుంది గోంగూర. 10 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత చూద్దాం. మూత పెట్టేస్తాను ఇక. ఒకసారి కర్రీ చూద్దామండి. చూడండి మనం గోంగూర వేసినాం కానీ గోంగూర ఎక్కడ డామినేట్ చేయలేదు కూరను. ఇదే విధంగా ఉండాలండి కూర. అంటే ఆకుకూర ఎక్కువైపోయి బోటి తక్కువ కనపడితే బాగోదు, అసలు టేస్ట్ కూడా ఉండదు. ఈ విధంగా ఉండాలి, డామినేట్ చేయొద్దు కూరను. దీంట్లో మనం టమాటా వేసినాం, గోంగూరలో పచ్చిమిరపకాయలు వేసినాం, అన్నీ వేసి ఉడకబెట్టినాం కాబట్టి చూడండి ఈ విధంగా ఉన్నది. చూడండి కొంచెం ఇంకా 2-3 నిమిషాలు ఉడకనిద్దామండి. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బోటి గోంగూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. చూద్దామండి.
సూపర్గా ఉడికిందండి. చూసినాను ఇప్పుడు ఒక ముక్క. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇంకా గరం మసాలా అలాంటిది ఏం వేసుకోవద్దండి. అందుకే ముందే నేను 2 లవంగాయలు, కొంచెం చెక్క ముక్క, బగారాకు అది వేసినాను, సరిపోతుంది. ఇక అంతే, ఇంకా ఎక్స్ట్రా మనం ఏం వేయొద్దండి. ఇక ఉంటానండి. మరొక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి ఈ విషయం మాత్రం. ఇక ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకేం వంట చేసి చూపించాలా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీరు అడిగిన వంట తప్పకుండా చేసి చూపిస్తానండి. ఇక ఉంటానండి. ఇక మూత పెట్టేస్తాను, ఉంటాను. అయిపోయింది కర్రీ కంప్లీట్. సూపర్ వచ్చిందండి కర్రీ మాత్రం.